చరిత్రలో తొలిసారిగా పావురాలకు ఆహారం పెట్టినందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును మహిం పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. కదులుతున్న వాహనం నుండి పావురాలకు ఆహారం పెట్టినందుకు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించలేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశంలో పావురాలకు ఆహారం పెట్టినందుకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇదే తొలిసారి. ముంబై పోలీసులు మహిం ప్రాంతంలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని కారణంగా అధికారులు ఇప్పుడు ఈ అంశంపై మరింత కఠినమైన వైఖరి తీసుకుంటున్నారు. జూలై 30న జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు ఆహారం పెట్టడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. దీంతో పాటు ముంబై మహానగరంలోని పావురాల గృహాలలో పావురాల రద్దీని నియంత్రించడానికి కఠినమైన చర్యలు అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు బాంబే మున్సిపల్ కార్పొరేషన్ను ఆదేశించింది. విచారణ సందర్భంగా అధికారులు స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ పావురాలకు ఆహారం పెడుతున్నట్లు కనిపిస్తున్నారని కోర్టు తెలిపింది. ఇటీవలే ఉత్తర్వులలో సంబంధిత పిటిషన్లను తిరస్కరించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఈ అంశంపై తమ విధులను నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. పావురాలకు ఆహారం పెట్టేవారి ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలని హైకోర్టు బీఎంసీని ఆదేశించింది.